రాష్ట్రంలో మొత్తం దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లో కానీ ఈవీఎంల కౌంటింగ్లో కానీ తెలుగుదేశం లీడ్లో ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా 40 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది, ఎయిదర్ పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ ఈవీఎం కౌంటింగ్. అదేవిధంగా రాష్ట్రంలో అందరూ ఎదురు చూస్తున్న గుడివాడ, గన్నవరం, కుప్పం, మంగళగిరి, పిఠాపురం, అదేవిధంగా టెక్కలి, ఈ అన్ని నియోజకవర్గాల్లో మాచర్ల, జోలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాస్ వీళ్ళంతా కూడా లీడ్లో ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు జరిగినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ లో మాత్రం ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. అదేవిధంగా తెలుగుదేశం అలైన్స్ ఏవేవి ఉన్నాయో జనసేన, బీజేపీకి కూడా జై కొట్టారు. జనసేనలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోస్టల్ బ్యాలెట్లు దాటి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ రౌండ్ కూడా పూర్తవుతుంది. అక్కడ ఈవీఎం కౌంటింగ్లో కూడా ఆధిక్యత. రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ఫైనల్ గా టీడీ జనార్దన్ ఉన్నారు. టీడీ జనార్దన్తో మాట్లాడతారు. ఏం చెప్తారు ఈ కౌంటింగ్ చూసి, ఈ ట్రెండ్స్ చూసి? సునామీ వస్తుంది రాష్ట్రంలో. వైసీపీ పాలన కంటక పాలన నుంచి ప్రజలకు విముక్తి వచ్చింది. వైసీపీ చేసిన అరాచకాలకు అద్దం పడుతుంది. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రజల్లో పెళ్ళుపుకినటువంటి వ్యతిరేకత, ఇది ప్రజా తిరుగుబాటు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది టీడీ జనార్దన్ వ్యాఖ్య. ఓటు హైదరాబాద్ స్టూడియోస్ వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణలో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పార్లమెంటు సీట్ల కోసం హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రస్తుతానికి బీజేపీ 7 సీట్లలో, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. అక్కడ పోలింగ్ కేంద్రం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఒక వార్త. చూడాలి ఇంకా ముందు ఇంకెలాంటి ఇవి వస్తాయో తెలంగాణ నుంచి చూద్దాం. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ లైవ్లో ఉన్నారు. కిరణ్ రాయల్తో మాట్లాడదాం. కిరణ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ బాస్ మంచి లీడ్లో ఉన్నారంట. మిగతా చోట్ల ఏమన్నా వచ్చినాయా? మీకు ఇన్ఫో వచ్చిందా? తిరుపతిలో మీ శ్రీనివాసులు గారు ఎలా ఉంది పరిస్థితి? 21 గెలవాలనే ప్రయత్నం ఖచ్చితంగా గెలుస్తాం కూడా. ఎందుకంటే ఏదైతే ఒక స్ట్రాటజిక్ మన కేకే గారు చెప్పారో, వైసీపీ కన్నా జనసేనకి ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. అది వాస్తవం అవబోతుంది సార్. చూస్తుంటే కూడా ఇప్పటికి జనసేన 7, వైసీపీ 4, టీడీపీ 48. ఇంకొక గంటలో అయితే పూర్తిగా సమాచారం వస్తుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు సార్. తుఫాను, ఇందాక మీరు చెప్పినట్టు ఇది గాలి కాదు, తుఫాన్ వచ్చింది అసలు రాష్ట్ర ప్రజలపై. ఏదైతే వ్యతిరేకత మనం ఎన్నో సంవత్సరాలకు మాట్లాడుతున్నాం, చాలా సార్లు కూడా ఖచ్చితంగా కూటమి విజయం అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఓటు చీలనివ్వాలని చెప్పి 2 రోజుల క్రితం చెప్పాడో అది ఈ రోజుకి పూర్తయింది సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత, ప్రభుత్వం ఇంత దరిద్రవ పరిపాలన ఎవ్వరు చూస్తుండరు. ఓట్లు కసిగట్టుకొని వచ్చి జనం ఓటేశారు కాబట్టి ఈ రోజు ఫలితం సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 65,000 నుంచి 70,000 మెజార్టీ పైగానే గెలుస్తారు. ఎందుకంటే ఇప్పటికీ మాకున్న సమాచారం అక్కడ 7,000 పైగా మెజార్టీలో ఉన్నామని తెలిసింది. అలాగే తిరుపతి కానివ్వండి, మిగతా చోట్ల పోటీ చేసిన చోట్ల కూడా అన్ని కూడా గెలుస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం గంట ఏదైతే 14 స్థానాలు వైసీపీ ఉన్నారో ఆ 14 కుదిరి పెట్టి 1 స్థానాల్లో గెలవబోతున్నాం. రైట్ కిరణ్, ఇంకా తర్వాత మళ్ళీ అప్డేట్స్ వచ్చినా మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. అట్లాగే వాళ్ళు జయప్రకాష్ నారాయణ గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. జేపీ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ట్రెండ్స్ మీద పార్టీ రియాక్షన్ ఏంటి? బీజేపీ రియాక్షన్ ఏపీలో అండ్ మీరు అఫ్ కోర్స్ మీరు జాతీయ పార్టీ కాబట్టి నేషనల్ లెవెల్ ట్రెండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా చెప్పొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. నరేంద్ర మోదీ గారి గ్యారంటీ, మోదీజీ గ్యారంటీని ఏదైతే చెప్పారో ప్రజల పూర్తి విశ్వాసంతో దేశవ్యాప్తంగా కూడా